మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ద షాలోస్ 2016లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ద షాలోస్ 2016లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి జావుమే కట్లకాలోట్ సారా. సో మూవీ రన్ టైం వచ్చేసి 1:26 అయితే ఉంది గైస్. సో ఇదైతే సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. అలాగే అమెజాన్ వీడియో, యాపిల్ టీవీలో రెంట్ లేక బై చేసి కూడా చూడొచ్చు. సో నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది గైస్. సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ నచ్చితే ఈ సినిమా డెఫినెట్లీగా ఎంజాయ్ చేస్తారు. రన్ టైం తక్కువ కాబట్టి ఎక్కడ బోర్ అనిపించదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్ బాగా మెయింటైన్ చేస్తుంది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, నాన్సీ అనే మెడికల్ స్టూడెంట్ ఒక ఐసోలేటెడ్ బీచ్కి సర్ఫింగ్ కోసం వెళ్తుంది. అక్కడ ఒక గ్రేట్ వైర్ షార్క్ అటాక్ చేస్తుంది. తీరంకి దగ్గరున్న చిన్న రాక్ మీద ట్రాప్ అయిపోతుంది. అక్కడ నుంచి తన ఇంటెలిజెన్స్ కరేజ్తో ఎలా సర్వైవ్ అయింది అనేది మిగతా స్టోరీ. ఈ సినిమా మొత్తం బ్లేక్ లైవ్లీ పర్ఫార్మెన్స్ మీద నడుస్తుంది. క్యారెక్టర్స్ తక్కువ ఉన్నా కూడా సస్పెన్స్ ఎక్కడా తగ్గదు. ఇంకా కేవలం $17 మిలియన్ బడ్జెట్తో తీసిన ఈ మూవీ $119 మిలియన్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేసి కమర్షియల్ హిట్గా నిలిచింది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సస్పెన్స్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రాంగ్గా ఉంటుంది. బ్లేక్ లైవ్లీ పర్ఫార్మెన్స్ చాలా నేచురల్గా ఉంటుంది. బీచ్ విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. షార్ట్ రన్ టైం కాబట్టి ఫాస్ట్ పేస్ బాగా మెయింటైన్ చేస్తుంది. సర్వైవల్ సీన్స్ ఎంగేజింగ్గా ఉంటాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్టోరీ సింపుల్గా ఉంటుంది. కొన్ని షార్క్ సీన్స్ కొంచెం సినిమాటిక్గా అనిపిస్తాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. ఎమోషనల్ డెప్త్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఎక్స్పెక్ట్ చెడల్ సీన్స్ ఏం లేవు గైస్. హీరోయిన్ సర్ఫింగ్ డ్రెస్లో ఉన్న చాలా సీన్స్ ఉంటాయి. షార్క్ అటాక్స్ వల్ల బ్లడ్ అండ్ వైలెన్స్ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ చిన్నపిల్లలకి ఇంటెన్స్గా అనిపించవచ్చు. సో మీరు డెఫినెట్లీ వాచబుల్ మూవీ గైస్. సర్వైవల్ థ్రిల్లర్ లవర్స్కి ఈ మూవీ చాలా మిస్ అవ్వకూడదు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ద షాలోస్ కొత్త స్టోరీ కాకపోయినా కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బాగుంది. సస్పెన్స్, సర్వైవల్ మూమెంట్స్, బ్లేక్ లైవ్లీ పర్ఫార్మెన్స్ ఈ మూవీని ఇంట్రెస్టింగ్గా మార్చాయి. రన్ టైం కూడా చాలా తక్కువ కాబట్టి ఎక్కడ లాగ్ అనిపించదు. సర్వైవల్ థ్రిల్లర్ సిస్టమ్ ఉంటే ఈ సినిమాకి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా మంచి వన్ టైం వాచ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.